ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు. ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్తో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల హెచ్చరికలతో సరిహద్దు గ్రామాల్లో నిఘా పెట్టారు. గోదావరి తీరం వెంట డ్రోన్ కెమెరాలతో మావోల కదలికలను గమనిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలుంటాయంటున్న ములుగు ఎస్పీ శబరీష్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. వైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులంతా కూడా ప్రచారంలో కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఎలక్షన్స్ నిర్వహించడం అనేది కసరత్తు చాలా పెద్ద టాస్క్గానే భావిస్తారు. అందులోనూ ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు ఛత్తీస్గఢ్తో పాటు 4 జిల్లాల సరిహద్దు ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయితే ఇక్కడ ఓవైపు ఎలక్షన్స్ను సజావుగా నిర్వహించడం, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు ఎలా వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, సేమ్ టైంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్ కావచ్చు, అదేవిధంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నక్సల్స్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు చేయూతను అందించడం, వాళ్ళతోటి కౌన్సిలింగ్ తోటి బయటకు తీసుకురావడం, ఇలా రకరకాల టాస్కులన్నీ కూడా మావోయిస్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తుంటారు. అయితే ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే స్పెసిఫిక్గా గోదావరి తీర ప్రాంతం ఇదంతా కూడా సేమ్ టైంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ఉంటుంది. దీంతో ఒకప్పుడు మావోయిస్టులతో పాటు అనేక నక్సల్స్ గ్రూపులకు ఇది కేంద్రంగా నిలుస్తుంది. అయితే ప్రజెంట్ ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఎన్నికల నేపథ్యంలో ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ను ఎలా పోలీసుకు సంబంధించి ఉంటుంది, వీటన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం మనతోటి ములుగు శబరీష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే జనరల్గా కూడా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుకు సంబంధించిన కూమింగ్స్ కావచ్చు, లేదా రాష్ట్ర సరిహద్దుల్లో నిత్యం తనిఖీలు కావచ్చు, తర్వాత ఇవంతా కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. స్పెసిఫిక్గా ములుగు ఏజెన్సీకి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ నేపథ్యంలో పోలీసుకు సంబంధించినటువంటి ఫంక్షనింగ్ అంతా కూడా ఎట్లా ఉంటుంది? May 13th పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన ములుగు జిల్లా సంబంధించి ములుగు అండ్ భద్రాచలం 2 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. సో ములుగు జిల్లాలో ములుగు కాన్స్టిట్యున్సీలో దెర్ ఆర్ 7 మండల్స్ యాక్చువల్లీ. సో ఇంకా భద్రాచలం సంబంధించి 2 మండల్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ భద్రాచలం కాన్స్టిట్యున్సీ. సో మెయిన్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ యాజ్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మన ములుగు జిల్లా ఇట్ షేర్స్ బార్డర్ విత్ 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. అంతేకాకుండా ఛత్తీస్గఢ్లో కూడా మనం బార్డర్ షేర్ చేస్తాం. సో దానివల్ల ఇంటర్ స్టేట్ బార్డర్స్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని వెహికల్ చెకింగ్ చేయించడము, వాళ్ళ యాక్టివిటీస్ పైన నిఘా పెట్టడము, దెన్ సీజర్స్ చేయడం, దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. గోదావరి తీర ప్రాంతం కావచ్చు, 2 ఛత్తీస్గఢ్ ఇంటర్ స్టేట్కి సంబంధించిన బార్డర్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏ వైపు నుంచి ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ పరమైనటువంటిది ఎట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇది మొత్తం ములుగు జిల్లా మ్యాప్ చూస్తే యాజ్ యూ హావ్ టోల్డ్, మీరు చెప్పినట్టు ఇక్కడ గోదావరి ఇట్ ఫ్లోస్ త్రూ అవర్ డిస్ట్రిక్ట్. దీంట్లో గోదావరి యువతల మనకి 7 మండల్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ములుగు, వెంకటాపూర్, గోవింద్రాపేట, దెన్ తాడ్వాయ్, ఏటూరు నగరము, మంగపేట, కన్నాయగూడెం. ఇక్కడైతే వెంకటాపురం అండ్ వాజేడు. సో ఓవరాల్ మనకి 10 పోలీస్ స్టేషన్స్ వీ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ దీస్ 9 మండల్స్. దీంట్లో ఏంటంటే పేరూరు అంటే వాజేడు, వెంకటాపురం మండల్కి ఎగ్జాక్ట్లీ బార్డర్ వీ హ్యావ్ ఛత్తీస్గఢ్ షేర్స్ ఆల్మోస్ట్ 90 to 95 కిలోమీటర్స్ మనము బార్డర్ షేర్ చేస్తాము. అంతేకాకుండా నార్త్ వెస్ట్లో జయశంకర్ భూపాల్పల్లి, దెన్ సౌత్ వెస్ట్లో వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్తో కూడా మనం బార్డర్ షేర్ చేస్తాము. ఎస్పెషలీ గోదావరికి అవతల వి కన్సిడర్ యాజ్ ఇది భద్రాచలం ఏరియా కాబట్టి ఇక్కడ కూడా మన మావోయిస్ట్ మూమెంట్ కానీ చాలా ఎక్కువ వాళ్ళు మూమెంట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డ్రోన్ సర్వేలెన్స్ పెట్టుకోవడము, వాళ్ళ యాక్టివిటీస్ పైన నిఘా పెట్టడం, తర్వాత వెహికల్ చెకింగ్ ఎక్కువ చేయించడం, అదంతా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దిస్ పార్ట్. అంటే టెక్నాలజీ వాడతారు మీరు, ఈ ప్రాంతంకి వెళ్తే డ్రోన్లు కానీ ఈ కెమెరాస్ కానీ వాడతారు. డ్రోన్స్ తోటి ఎట్లా చూస్తుంటారు సార్? అంటే ఆ బార్డర్స్ ఇప్పుడు మనకు చూస్తేనేమో గోదావరి రివర్ ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది మూవ్మెంట్ మావోయిస్టులకు సంబంధించి ఉండండి అంటారు. ఛత్తీస్గఢ్ అట్లాంటి చోట ఈ డ్రోన్స్ కానీ మిగతా వాటిని ఎట్లా వాడుతుంటారు, ఎట్లా చూస్తుంటారు? డ్రోన్ సర్వేలెన్స్ అనేది వీ హ్యావ్ ఎ హైలీ ఎక్విప్డ్ డ్రోన్ యాక్చువల్లీ. సో అదేంటంటే ఇట్ హ్యాస్ ఎ నైట్ విజన్, ఆల్సో ఇట్ క్యాన్ రీచ్ అప్ టు ద ఛత్తీస్గఢ్ బార్డర్ ఆల్సో. మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఇఫ్ యూ ఫ్లై ద డ్రోన్ ఇట్ క్యాన్ గో టిల్ ద బార్డర్ అండ్ వీ క్యాన్ వాచ్ విత్ ఇన్ ద ట్రీస్ ఆల్సో. మనకి ఎవరిదైనా మూమెంట్ ఉంది అంటే కూడా అది కూడా మనకి కనిపించే ఛాన్స్ ఉంది. వి నో దే ట్రాక్. మనకి చాలా ఇంపార్టెంట్ మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఇఫ్ దే క్రాస్ ఇన్ టు అవర్ బార్డర్ మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
అప్పుడు కూడా మనం విల్ ఫ్లై ద డ్రోన్స్ అండ్ చెక్ దేర్ మూమెంట్. అక్కడ కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఎవరైనా అక్కడ వెళ్ళి కలిసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం అట్లాంటి దానికి సహకారం ఇవ్వద్దు అని. దెన్ వాళ్ళు ఎక్కడెక్కడ హైడౌట్స్ షెల్టర్ ప్లేసెస్ అని కూడా మనకి తెలుసు, దానిపైన కూడా మనము 100% నిఘా పెడుతున్నాము త్రూ డ్రోన్. సమస్యాత్మక ప్రాంతాలు అనేది ఏమి ఉండదు. మనకి పోలింగ్ లొకేషన్స్ వచ్చినప్పుడు క్రిటికల్ అండ్ ఎల్డబ్ల్యూ అని, ఇప్పుడు ఇది ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి కొన్ని 94 పోలింగ్ లొకేషన్స్ మనం ఎల్డబ్ల్యూ అని కన్సిడర్ చేసాము. ఇంకా కొన్ని ఒక 14 పోలింగ్ లొకేషన్స్ వీ హ్యావ్ కన్సిడర్డ్ యాజ్ క్రిటికల్, మిగతా అంతా నార్మల్. వీఆర్ కండక్టింగ్ ఆల్ దీస్ కూంబింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 పార్టీస్ ఫీల్డ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా వెహికల్ చెకింగ్ చేస్తాం, ఎక్కడ మనకి సస్పిషియస్ మూమెంట్ కనిపిస్తుందో అక్కడ చేస్తాము. దెన్ సిఆర్పిఎఫ్, యాజ్ యూ టోల్డ్, మనకి 4 కంపెనీస్ సిఆర్పిఎఫ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎలక్షన్ పర్పస్ వచ్చాయి. వాళ్ళ ద్వారా కూడా మనకి ఇక్కడ సమస్యాత్మక ప్రాంతంలో ఎల్డబ్ల్యూ పోలింగ్ ఏరియా క్రిటికల్లో ఫ్లాగ్ మార్చ్ చేయించాం, మొన్న కూడా ములుగులో చేశాము. సో దీని ద్వారా ఏంటంటే పబ్లిక్లో కాన్ఫిడెన్స్ ఎక్కువ చేసి వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడానికి, దే షుడ్ కాస్ట్ దేర్ ఓట్ ఫ్రీలీ అనే దానికి మనం అంతా మెసేజ్ కండక్ట్ చేస్తున్నాం. సో మొత్తం మనం జిల్లాలో పోలింగ్ ఇట్ ఎండ్స్ బై 4 PM. సో దానికి తగ్గట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, గోదావరి తీర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర కావచ్చు, స్టేట్ బార్డర్ తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్స్ బార్డర్స్ దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారు. స్వేచ్ఛగా ప్రచారాలు చేసుకోవడానికి, అదేవిధంగా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా అన్ని రకాల పోలీస్ పరమైనటువంటి చర్యలు తీసుకున్నాం అనేది ములుగు ఎస్పీ శబరీష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.